ఒక 1 కొరింథీ 4వ అధ్యాయంలో దాదాపు 16 వచనాల వరకు మనం చూస్తున్నాం. ఈరోజు చివరిగా ఉన్న ఒక 5 వచనాలు ఉంది. 17 నుండి 21 వరకు మనం చూస్తాం. పౌలు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే 17వ వచనంలో, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ఎంత గొప్ప విషయాన్ని చెప్తారంటే, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేయును. ప్రియమైన సహోదరి, ఎందుకు ఇక్కడ పౌలు గారు తిమోతిని ఏమంటున్నాడు? నమ్మకమైన వాడుగాను తన కుమారుడుగా అని ఎందుకు చెప్తున్నాడు అని మనం చూసేటప్పుడు మన అపోస్తుల కార్యంలో 16:1-5 చూసినప్పుడు తెలిసిపోతుంది ఎందుకు ఇలా చెప్తున్నాడు. కుమారుడు అని చెప్పే అంత విషయం ఏముంది చూసినప్పుడు, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 1-5 ఒక్కొక్క వచనం చదవండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. చూసారా, ఆయన వెళ్ళి అప్పుడప్పుడు పరిచర్య చేసేటప్పుడు అక్కడ ఆయనతో పాటు ఆయన వాక్యం, ఆయన చెప్పే సువార్తని విని విశ్వసించి అంగీకరించి అతనికి శిష్యుడిగా పరిచర్య చేస్తున్నాడు. శిష్యుడు ఉండెను. తర్వాత చూసినప్పుడు సరే ఎలా ఇది వచ్చే ఇంత పరిస్థితి చూసినప్పుడు వాళ్ళ అమ్మ ఒక యూదురాలు, తర్వాత చూసినప్పుడు వాళ్ళ తండ్రి గారు ఒక గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఇంకా చూస్తే అతను ఒక విశ్వాస జీవితంలో శిష్యుడుగాను మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి. దేవునిలందు ఏం చేస్తున్నాడు? ఆయన మంచి పేరు కలిగిన వ్యక్తి. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను కనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను. చూసారా, పాతకాల పరిస్థితి ప్రకారం, ఎందుకంటే ఆమె యూదురాలు, తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. అందువల్ల వాళ్ళందరికీ తెలిసిన చాలా పరిచయమైన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఎందుకు తీసుకోకపోతే అది ప్రాబ్లం వస్తుందని అతనికి ఏం చేశారు? ధర్మశాస్త్ర పత్రిక సున్నతి చేపించారు. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. చూసారా, ఎంత దేవుణ్ణి చెప్పిన ఒక చట్టదిట్టాలంతా కూడా చక్కగా ఎలా చేసేవాడు, గైకొండే వ్యక్తి. మళ్ళా గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదిన లెక్కకు విస్తరించుచుండెను. ప్రతిదినం ఏమవుతుంది? సంఘము విస్తరిస్తూ ఉంటుంది. మంచి ఒక సాక్ష్యం పొందిన వ్యక్తి ఒక తిమోతి. ఇప్పుడు అర్థమైంది. అందుకే పౌలు ఆయన చూసినప్పుడు ఆయన ఒక ప్రసంగించిన ఒక సత్య సువార్తని విని విశ్వసించి ఆ ప్రకారం నేర్చుకొని అలాగే బలపరిచి శిష్యుడిగా ఉండి తర్వాత మంచి సేవకుడుగా ఈయనతో పాటు ఏం చేస్తున్నాడు? ఈయనతో వెంబడించి వచ్చేదానికి ఆయనకి అలవాటు పడ్డాడు. యేసు ఎలా తండ్రి మాటను దాటకుండా జీవించాడో, వెంబడించాడో, ఆయన జీవించాడో, అలాగనే ఆ అపోస్తలుడైన పౌలు కూడా ప్రభు మాటని ఎలా అంగీకరించి ఎలా ఆయన్ని వెంబడించి జీవించి సాక్షిగా ఉన్నాడో, అలాగనే తిమోతి కూడా పౌలు చెప్పిన ప్రతి ఉపదేశమును సత్యవాక్కును సువార్తను విని విశ్వసించి అలాగే పౌలు స్టైల్ లాగా బోధించేవాడు అనమాట. పౌలు స్టైల్ లాగా ఖండించేవాడు అనమాట. పౌలు చెప్పిన విధముగా ఆయన రూపంలో అట్లా లేదు, కానీ ఆయన చెప్పే స్టైల్, ఆ బోధన, ఆ ఆత్మీయమైన గుణములో పౌలు లాగా ఉన్నాడు.
పౌల్లాగా విశ్వాసము, పౌల్లాగా బోధించేది, పౌల్లాగా ఖండించేది, పౌల్లాగా ఒక 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 తీరు ఒక ఏమంటారు ఏదో ఒక సొల్యూషన్, ఒక మంచి నిర్ణయం తీసుకోవడంలో, సంఘాన్ని కట్టుదిట్టు పెంచడంలో. అందుకే కొన్ని చోట్ల అంటారు, ఓ తిమోతి, నిన్ను గురించి, నీ బోధ గురించి, నీ సంఘం గురించి, నీ యవనం గురించి ఏం చెయ్యాలి, జాగ్రత్త పడు అంటాడు. ఎందుకో ఇతనికి అతిగా ఇష్టం కాబట్టి, ఆయనలాగా ఆయన చేశారు కాబట్టి, ఆయన సంఘ పెద్దగా ఏం చేశారు, నియమించి వచ్చింది కూడా చూస్తున్నాం. అదే అందువల్లనే పౌలు ఇతడు తన కుమారుడు అంటాడు. యాక్చువల్లీ పౌలుకి ఏం లేదు, వివాహం చేసుకోవాలా, పెళ్లి కానివాడు. అయితే ఎలా ప్రేమిస్తారు ప్రతి వ్యక్తిని అంటే, తన కుమారులాగా ఎవరైతే సత్యాన్ని అంగీకరించి ఆయనతో పాటు సేవ చేస్తారో అందరిని ఏమంటాడు ఆయన, నా కుమారుడు అంటాడు. అందుకే నన్ను ఎలా అంగీకరిస్తారు అలాగే ఆయన చేర్చుకున్నాడు అంటారు. నాకు ఎలా మీరు ఏం చేస్తారో ఆయనకు అలా చేయండి అంటారు. ఎందుకంటే ఎవరైనా క్రీస్తునందు ఉన్నప్పుడు తండ్రి ఎలా కుమారుని ప్రేమించారు యేసు, అలాగే ఈయన కూడా ఏం చేస్తున్నాడు, అలాగే ప్రేమిస్తున్నాడు. ప్రేమ చూడండి, యేసు ఎలా ప్రేమించాడు. యేసు చెప్పాడు కదా, మీరు ఏమి నేను ఎలా మీరు అంగీకరించిందో అలాగే మీరు ఒకరినొకరిని చేయండి, అంగీకరించండి అంటారు, చేర్చుకోండి అంటారు. ప్రభు ఎలా చేర్చుకున్నారు, ప్రభు ఒకడే ప్రియ కుమారుడు. అయితే ఆయన ఏం చేశారు, మనల్ని అందరూ అనేకలు ఎత్తుకుపోయి ఆడ ఏం చేశారు, కుమారుడుగా చేర్చారు. అలాగే మీరు కూడా ఒకరినొకరిని చేయండి, చేర్చుకోండి అంటారు. అలాగే ఆ ఉద్దేశం ప్రకారం ఈయన కుమారుడు అంటారు. ఈయన చూడండి 1 కొరింథీ 16:10 చూసినప్పుడు, తిమోతి వచ్చిన ఎడల అతడు మీ వద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి, నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు. అదిదా తిమోతి వచ్చిన ఎడల ఆయన ఏం చేయండి, మీరు మీ వద్ద నిర్భయుడై చేర్చుకొనుడి, ఉండునట్లు చూచుకొనుడి, నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు. అదిదా నేనేం చేశాను, ఆయన ప్రభు పనులు ఆయన్ని పెట్టి ఉన్నాను, నేనే ఏర్పరచుకున్నాను, నేనే ఆయన్ని నియమించాను అంటున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21, 22, 23 19-23. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-23 వరకు. నేను మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. చూసారా, సంఘం ఒక క్షేమాభివృద్ధి, సంఘ విశ్వాసి ఒక క్షేమాభివృద్ధి చాలా ముఖ్యం. అయితే దాని గురించి ఏం చేసేవాడంటే ఆయన చింతించేవాడంట. ఎందుకో పౌలుకు ఏముంది సంఘం పైన ఆసక్తి, చింతన, ఆసక్తి. అలాగే ఇప్పుడు చూడండి, ఒక స్టైల్ అంటే కుమారుడు అంటే ఏముండాలా, ఆ బాధ్యత ఉండాలా. ఇప్పుడు నేను ఏది ఇష్టపడతాను దాన్ని తెచ్చి ఇవ్వాల, అప్పుడు ఏముంటుంది, ఓహో అలా అనుబంధం. అలాగే ఇక్కడ చెప్పినప్పుడు సంఘం అంటే పౌలుకి ఎంత ఇష్టమో, ఎంత బాధ్యతనో, ఎంత భారమో, అలాగే శిష్యుడు అయిన తిమోతి కూడా ఎలా ఉంది సంఘం పైన, అలాగే ఉంది. మళ్ళా అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. చూసారా, అందరూ క్రీస్తు పని ఎవరు పని ఏం చేయలేదంట, సొంత కార్యములు చూసుకుంటారంట. ఎవరు ఏ పని చూడలేదు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అయితే తిమోతి ఏం చేస్తున్నాడు, తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తారో ఆయనకి సహాయంగా ఉంటాడు, ఆయనకి అన్ని విషయంలో ఆదరణగా, ధైర్యముగా, ఒక బాధ్యత కలిగి వ్యక్తిగా ఉంటాడు. అలాగే తిమోతి నాకేమన్నాడంటాడు, సువార్త వ్యాపక నిమిత్తము సేవ చేశాడు. చూసండి ఎంత చక్కగా చెప్తాడు చూడండి. ఆయన తన కుమారుడు, తండ్రి కుమారుడు ఎలా సేవ చేస్తాడు అలాగే నాకు ఆయన నా కుమారుడు లాగా నేను ఏం చేస్తాను, అన్ని విధముగా సేవ చేస్తున్నాడు. అందరూ సొంత పనే చేసుకుంటున్నారు, యేసుప్రభు పని ఎవరు చూడాలి. అయితే తిమోతి ఏం చేస్తున్నాడు మరలా, కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకునిచున్నాను. చూసారా, మళ్ళా 23 వరకు అయిపోయిందా. చూడండి, అదిదా అందరూ క్రీస్తు పనిని ఎవరు సొంత పని చేసుకుంటారు అందరూ.
అయితే నేను ప్రభు పని చేశాను పౌలు చెప్తున్నాడు. నాతో పాటు అలాగే ప్రభు పని చేసేది ఎవరు? తిమోతి. నేను ఒక తండ్రికి కుమారుడు చేసినట్టు నాకేం చేస్తున్నాడు? క్రీస్తులో యేసు ప్రభు సేవలో ఏం చేస్తున్నాడు? నాతో సేవలో బాధపడుతున్నాడు, సేవ చేస్తున్నాడు, ఇబ్బంది ఇరుకులు కష్టాన్ని అనుభవిస్తున్నాడు, చెరలో ఉన్నాడు. ఎన్నోసార్లు ఏం చేస్తున్నాడు? ఆయనతో పాటు చెరలో ఉన్నాడు. తప్పించుకొని వెళ్ళిపోరు. చాలా మంది ఏమి అవుతారు? తప్పించుకొని వెళ్ళిపోతారు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? నాతో పాటు అన్ని విషయంలో, మీరు ఎక్కడన్నా చూడండి, నాతో పాటు కట్టబడి చోట్ల తిమోతి ఉన్నాడు అంటాడు. అదిదా మనం చూడాల. అందుకే ఆయన కుమారుడు అంటే అన్ని విషయంలో ఆయనకి ఏం చేస్తున్నాడు? సేవలో అన్ని విషయంలో దేవునికి ప్రియుడిగా ఉన్నాడని చెప్తున్నాడు. 1 తెస్సలోనికి 3:2. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైనా తిమోతిని పంపితిని. చూసారా? ఈయన గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, ఏమంట? మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడనైనా తిమోతిని పంపితిని. చూసారా? పౌలు ఏం చేయదలుచుకున్నాడో, పౌలు ఏం చేస్తాడో, ఆయన ఒక చోట్ల ఎక్కడో పట్టణంలో ఎక్కడ ఇరుకుపోతాడో, ఎక్కడో చెరసాల్లో ఉంటాడో తెలియదు. ఈయన పంపుతాడు. వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ పోయి నేను ఇచ్చిన ఒక పత్రికని ఇవ్వు, వాళ్ళ దగ్గర దీన్ని చదివించు, ధ్యానించు, తర్వాత వాళ్ళని బుద్ధి చెప్పు, వాళ్ళని ఖండించు, వాళ్ళని జాగ్రత్త, వాళ్ళు ఏ విషయం పడిపోయి దాన్ని లేవనెత్తు. చూడండి, అదిదా ఆయనకి కుమారుడు వంటి అంటే సేవ పరిచయలో తండ్రికి కుమారుడు యేసు ప్రభు ఎలా సేవ చేశారో పౌలుకి తిమోతి అలాగే సేవ చేశారు. లోబడారు. దేవుని వాక్కుకు ఏమి అయినారు? ఆయన విధేయుడు అయినాడు. అదే చెప్తున్నాడు. నా ఆయనకు బదులుగా ఆయన పంపే వ్యక్తిగా అయిపోయాడు. చూసుకోండి. ఇప్పుడు ఆయన కుమారుడు ఉంటే ఎవరు పంపిస్తారు? అలాగే ఆయన పరిస్థితి అయిపోయింది. ఆయనతో పాటు ఒక తండ్రి కుమారుడు చేసినట్టు అంటాడు. ఇక్కడ చూస్తే నా సేవ పరిచయంలో నా తర్వాత పోయి సంఘాన్ని కట్టడానికి, సంఘాన్ని ఏం చేయమంటాడు? బలపరచమంటున్నాడు. అప్పుడు సంఘాన్ని నడిపించే అంత గొప్ప వ్యక్తిగా ఆయన తయారు చేసినాడు. అందుకంటాడు, ఇదిగో ఇంది నిమిత్తము ప్రభు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారునకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘంలోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేయును. అదిదా ఆయన లేని కొదవుని ఈయన తీరుస్తున్నాడు. ఆయన ఉంటే ఏం చేస్తాడో, అవునుపా, నిజంగా నేను కుమారుడు అన్నాడు అరుగుడేపా. తండ్రిని యేసు ప్రభు ఎలా పంపారో ఆయన ఏం చేయదలుచుకున్నాడు అని ఈయన ఈ ప్రభు ఏం చేశారు? మనకి ఆయన జీవం ఇచ్చి మన ఎటన్నా తండ్రి చేర్చుకోవాలి ఆశ. ప్రభు ఏం చేశారు? వచ్చి జీవం ఇచ్చి ఆయన జీవాన్ని తండ్రి ఎత్తుగా మనం చేర్చుకున్నాడు. అంతటిగా అలాగే కూడా. అందుకే నా కుమారుడు అంటున్నాడు. తర్వాత 18 చూసినప్పుడు, నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు పొంగుచున్నారు. 1 కొరింథీ 4:18 చూసినప్పుడు, నేను మీ యొద్దకు రాను అని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. అక్కడ చూడండి ఆ సంఘంలో. ఎందుకంటే ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు, ఆయనకి ఫస్ట్ సారి ఆయన్ని ప్రసంగించేప్పుడు అంగీకరించగా ఆయన ఎదిరించినప్పుడు ఈ ఒక పట్టణంలో ఇంకా రాను అని దులిపి వెళ్ళిపోయేది చూస్తున్నాం. వెంటనే ఆ రోజు ప్రభు తండ్రి ఏం చేశారు? ఆయనకి ప్రభు మనకి దర్శనం ఇచ్చి, ఇక్కడ నాకు అనేకలు ఆత్మలు ఉన్నారు, ఏం చేయి, ఇక్కడ ఉండి నువ్వు సేవ చేయమన్నారు. ఆ మాటగా ఆయన కట్టుబడి అయిపోయి అక్కడ ఏం చేసినారు? దేవుని చిత్తము వలన కొరింథు పట్టణములో సత్య సువార్తను ప్రసంగించి విశ్వాసులను చేర్చి ఒక సంఘముగా సభగా ఏర్పాటు చేసి ఒక పద్ధతి అయిన వ్యక్తి, దానికి అరుగుడైన ఒక సేవకుడి దగ్గర దాన్ని ఒప్పించి దేవుని చిత్త ప్రకారంగా వేరే పట్టణానికి వెళ్ళి సేవ చేస్తున్నారు. ఆయన ఉద్దేశం
ఈ పరిచర్య ఈ సంఘం ఏం చేయరు, రోజు ఏం చేయపడాలా, దేవుడి చిత్తం ఏమి. అందుకే అన్నాడు ఈయన అనేకులు రాజులు ఎత్తుట, అనేకులు పెద్దలు ఎత్తుట ఏం చేస్తాడు, నన్ను గురించి సాక్ష్యం ఇస్తాను, ఆయన గురించి ప్రవచనం ఉంది, యేసు ప్రభు వచ్చి చెప్తాడు కదా. ఒక విషయం ఈయన పట్టణం ఏం చేయాలి, ఆతురత ఈయనకి సంఘాన్ని స్థాపించాల. అలాగే కొరింథీ పట్టణంలో కూడా దేవుని చిత్తం వలన ఏం చేశాడు, కొంతకాలం 18 నెలల్లో ఏమో సువార్త చెప్పి ఒక సంఘం ఏర్పాటు చేసి, ఒక సేవకుని ఏర్పాటు చేసి ఆయనకు అప్పగించి ఈ భద్రంగా చూసుకోమని చెప్పి ఇంకొక పట్టణానికి వెళ్ళి సేవ చేస్తున్నాడు. అయితే అక్కడ సేవ చేసిన అప్పుడు అక్కడ కొంతకాలం అక్కడ ఏమైపోయింది, ఈయన్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడు ఒక వైపు ఆపోజిట్ మాట్లాడుతున్నారు. వాళ్ళు కొంతగా కొరింథీలో పట్టణానికి రావడానికి పౌలుకు ధైర్యం చాలలేదని కొందరు, ఆయన రాకుండా ఎందుకు తిమోతిని పంపించాలని కొందరు, ఎందుకు ఆయనకి భయమా, కొరింథీ అంటే భయమా అని కొందరు. అయితే ఎక్కడైనా ఎందుకు ఆయన తిమోతిని పంపించాలా, ఆయన వచ్చి మనకి ఎందుకు ఆయన విషయం ఏం చెప్పాలా అని పౌలు ఒక కట్టుదిట్టాన్ని, పౌలు ఒక చట్టాన్ని ఎదిరించే వాళ్ళు ఇలాగ విరోధంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ పని అదే. ఎప్పుడు ఏం చేసేవాళ్ళు, ఈయన ఏం చేసేవాడు, దేవుని చిత్త ప్రకారం ఈ పట్టణంలో ఇప్పుడు సేవ చేయంటే ఇక్కడ బాధ్యత పెట్టి ఇంకొక పట్టణం అంటే వెళ్ళిపోతాడు ఆయన. పౌలు ఏ పని ఏమి, అనేక పట్టణంలో సేవని ఏం చేయాలా, క్రీస్తు సంఘాన్ని ఏం చేయాలా, స్థాపించబడాలా. పౌలు ఉద్దేశము వీళ్ళు ఎవరిని అర్థమవుతుందా, వీళ్ళు అనుకుంటే ఒక సంఘము పెట్టేసి అక్కడే కూర్చో ఉండాలా, అక్కడే వాళ్ళని చూసుకోవాలా, వాళ్ళే చేయాలి. దేవుని చిత్తం ఆయన ఒక గొప్ప పాత్రగా, పెద్ద పాత్ర వాడుకుంటున్నాడు ఆయన్ని. అనేక పట్టణంలో ఆయన ఏం చేయాలా, సేవని ప్రారంభించాలా, విశ్వాసాన్ని చేర్చాలా, సంఘము కట్టబడాలా. ఇది ఆయన ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఆయన ఉద్దేశం ఒకటే. కానీ ఆ ఆపోజిట్ కొందరు ఆయన ఒక సువార్తని ఎదిరించేవాళ్ళు, ఆ కట్టుదిట్టాలని ఒప్పుకోని వాళ్ళు. యేసుప్రభు ఏం చెప్పారు, అన్ని కట్టుదిట్టం, అన్నిటి ఒక ఏమంటారు పరిమితి ఉంది, ఒక లిమిట్ ఉంది, అన్ని విషయంలో మితంగా ఉండాలంటారు. అయితే వీళ్ళకి ఏ విషయంలో ఏం లేదు, కట్టుదిట్టం అనేది ఎవరు లోపడమన్నప్పుడు వాళ్ళు లోకరీదైన మనుషులు, వాళ్ళు ఏం చేస్తారు, ఈయన మాటలు ఎదిరిస్తారు, ఎదిరించి ఆయనకి విరోధంగా మాట్లాడతారు. ఆయనకి రావడానికి భయంగా ఉందిలే, ఆయన రావడానికి ఏం లేదు, ఆయనకి ధైర్యం చాలలేదని అలాగే మాట్లాడుకుంటారు. అయితే చూసినప్పుడు కీర్తన 17:10 చూసినప్పుడు, కీర్తన గ్రంథము వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. అదిదా వారు ఏముంది, కీర్తన 17:10 ఏం చెప్పింది, వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. అది గర్వంగా మాట్లాడుతుంది. ఏమగా కొందరు ఏమంట, పౌలుకు కొరింథీ రావడానికి ధైర్యం చాలలేదు, ఆయన కొరింథీ పట్టణం రావడానికి భయపడుతున్నాడు, ఎందుకు ఆయన రాకుండా తిమోతిని పంపాలా, ఎందుకు తిమోతి వచ్చి మనకు ఆయన గురించి ఆయన చెప్పినట్టు ఈయన చెప్పాలా అంటే, పౌలు ఎలాంటి వాడు, ఆయన ఎవరికి ఏం చేసేవాడు కాదు, భయపడే వ్యక్తి కాదు. మొదటగా ఆయన ఎవరికి భయపడేవాడు, దేవుడికి ఎందుకు ఎట్లా మనం అనుకోవాలంటే, ఒక పట్టణంలో ఆయన కొట్టబడి ఈడ్చుకోపోయి బయటపడేస్తారు, లేచి ఎక్కడ వస్తున్నాడు ఆయన మళ్ళీ అదే పట్టణంలో. అప్పుడు ఎంత ధైర్యవంతుడు అని మనకు వీళ్ళు చెప్పినట్టు ఆయన భయపడేవాడైతే అక్కడ పోతాడా, ఆయన ఎవరి మీద ధైర్యం ఎక్కువ, దేవుని అందే ఆయన భయంకరం ధైర్యుడు. ఆయన నేను చావు అయితే నాకు లాభం అంటాడు, బతికుంటే మీ కొరకు, చావు అయితే నాకేమే, అప్పుడు చావుని ఏం చేయవాడు కాదు, ఆయన భయపడేవాడు కాదు, మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ కొందరు అలా మాట్లాడుకుంటారు, ఏమంటే వాళ్ళ వాక్యములు ఏం లేని వారు, అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ, కొందరు వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. గర్వంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు కఠిన హృదయంలో, వాళ్ళు యేసుప్రభు దయ తెలియదు, యేసుప్రభు ప్రేమ తెలియదు, యేసుప్రభు ఆ ప్రేమ లోతు వెడల్పు ఏమంటారు అన్ని తెలియదు వాళ్ళకి, ఏమి తెలియదు వాళ్ళు కఠిన హృదయములు, వాళ్ళు గర్వంగా గర్వీలు వాళ్ళు అంతే. అయితే గర్విష్ఠులు దేవునికి ఏమి అసహ్యులు, వాళ్ళు చేసేది అసహ్యమైన పనులు వాళ్ళు గ్రహించలే,
ఇలాగే ఆ రోజు ఉంది కాదు, ఈ రోజు కూడా అలాగే చాలా మంది ఉన్నారు సంఘంలో. ఆ రోజు ఉన్న పరిస్థితి ఈ రోజు కూడా చూడండి. ఎన్ని వేలు, దాదాపు ఈ గ్రంథం రాసేటప్పుడంతా క్రీస్తువు ఆయన ఆరోగ్యమైన తర్వాత 55, ఆయన 33.5 జీవించారు కదా. అక్కడి నుండి 55 అంటే దాదాపు అక్కడే ఒక 35, 40, 50, 20 సంవత్సరాల తర్వాత రాయబడిందంట ఈ గ్రంథం, కొరింథీ పత్రిక. అక్కడి నుండి ప్రభు ఆరోహణ తర్వాత 20 సంవత్సరాలు రాయబడిన గ్రంథము. అయితే ఇప్పటి వరకు ఈ రోజు కూడా సంఘ పరిస్థితి ఎలా ఉంది? అక్కడి నుండి ఇక్కడ చూడండి 2000 సంవత్సరం దగ్గర ఈ రోజు కూడా పరిస్థితి అలాగే ఉంది. ఏమైనా వ్యత్యాసం ఉందా? ఏమి లేదు. అలాగే ఈ రోజు కూడా గర్వులు చూడండి. యోబు గ్రంథం 40:12 చూసినప్పుడు కూడా, యోబు గ్రంథము 40:12. గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము, దుష్టులు ఎక్కడ నిన్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము. 40:12 ఏమంటున్నాడు? గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము, దుష్టులు ఎక్కడ నిన్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము. వాళ్ళ దుష్టుల పని ఎక్కడ ఉన్నా ఏం చేశారు? గర్విష్ఠులు ఎక్కడ ఉన్నా ఏం చేస్తారు? ఏ ప్లేస్ అయినా వాళ్ళకి భయం లేదు, వాళ్ళ భక్తి లేదు, విశ్వాసం లేదు. ఎక్కడ ఉన్నా ఒకటే మాటలు వాళ్ళకి. ఏ మాటలు మాట్లాడతారు? గర్వపు మాటలు. అదే మనం దేవుని సన్నిధిలో ఉన్నాము, అయ్యో దేవుని పిల్లలుగా ఉన్నాము, లోకంలో మనము దేవుడు అందరూ చూస్తున్నారని ఏం లేదు. ఎక్కడ ఏం లేదు, వ్యత్యాసం లేదు, భయం లేదు, భక్తి లేదు, ఎక్కడ లేదు. ఎక్కడైనా వాళ్ళు ఒకే మాట, గర్వ మాటలు. మనుషులు భయం లేదు, మనుషులు భయం లేదు, దేవుని భయం లేదు. మనిషికి మర్యాద ఎవరు మర్యాదించారు వాళ్ళు. అందుకే వాళ్ళకి పేరు ఏమి? గర్విలు, గర్విష్ఠులు. ఏ ప్లేస్లో వాళ్ళు ఎవరిని కూడా ఎదిరించి మాట్లాడేవాళ్ళు, అందరినీ తోసిపుచ్చి నీచంగా మాట్లాడేవాళ్ళు, ఎవరినైనా తగ్గించి మాట్లాడేవారు. వాళ్ళ పదే అదే అంటున్నాడు ఆయన. గర్విష్ఠులు, వాళ్ళ గర్విలు. చూడండి 1 పేతురు 5:5-6. 1 Peter 5th chapter 5 and 6 verse. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఊరికనే ఉప్పొంగుచున్నారు. ఏమంటారు అక్కడ? నేను మీ ఎద్దకు రాను అని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ఉప్పొంగేదే పని వాళ్ళకి. అయితే ఏం చేయమంటాడు ప్రభు? ఏం చెప్తున్నాడు? పేతురు ద్వారా ఏం చెప్తున్నాడు? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. పెద్దలకు లోబడి ఉండండి. అంటే మనకు ఎవరైతే దేవుణ్ణి ఒక సందేశాన్ని చక్కగా వాళ్ళు ప్రభు వల్లే అనుసరించి జీవించి బోధించి కట్టుదిట్టంలో ఉంటారో వాళ్ళు ఏం చేయాలి? మనము లోబడి ఉండడి. మీరందరూ ఎదుటి వాణి ఎడల దీన మనస్సు. ఏమంట? ఎదుటి వాణి వల్ల ప్రభు అంత మాత్రం కాదు, ఆయన కట్టుబడి ఉండేది మంచిదే. ఉంటా అయితే ఎదుటి వాణి వల్ల ఎలా ఉండమంటుంది? దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఏ వస్త్రంతో అలంకరించాలా? దీన మనసు అనే వస్త్రముతో అలంకరించాలా. ఎవరి ఎడల? ఎదుటి వాణి ఎడల. ఎవరైనా కావచ్చు, ఎవరికి, ప్రతి ఒక్కరికి ఎదుటి వాణి ఎడల మీరు దీనమను అనే వస్త్రముని ధరించుకొని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి, చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూసారా? దీనులకు కృప అనుగ్రహించు. అందుకే అంటారు మీరు ఆ వస్త్రం ధరించుకోమంటారు. దీని అందరూ ఎదుటి వాణి ఎడల మీరు ఎలా ఉండాలంట? దీన మనస్సు వస్త్రం అలంకరణ. ఎందుకు అలంకరించుకోవాలి? దీనత్వం ఉండేవాళ్ళు ఎవరికి ఇష్టమో? దేవునికి ఇష్టము. గర్విష్ఠుడు ఏం చేసేవాడు? ఆయన అనగదొక్కేవాడు. అప్పుడు అదే వీళ్ళు ఊరికనే ఉప్పని గర్వపడుతున్నారు, గర్వపు మాటలు. ఆయనకు భయము, ఆయనకు ధైర్యం లేదని, ఆయన రాడని కొందరు అనుకోండి. అలాగే అనుకునేది. 6 కూడా 5-6 చెప్పాను. దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అది దీన మనస్కులై ఉండుడి.
ఎవరు బలిష్టమైన చేస్తే తండ్రి యొక్క చెయ్యి కుమారుడికి కల్పిస్తే ఇదిగోప ఆయన ఎదురు మనం ఏం చేసి ఉండాలా? దీని మనసుకులై ఉండాలి. ఆయనకి ఎలా ఉండమంటున్నాడు అక్కడ? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు. దీన మనస్కులై ఆయన చేతి కింద మీరు ఉండాలి, దీన మనస్కులై ఉండాలి. ఆయన బౌండరీలో ఉన్నాము, ఆయన ఒక సన్నిధిలో ఆయన ఒక సేవకులుగా అయినాం. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఎంపిక చేశాడు, విశ్వాసములు నడిపాడు, విశ్వాసులుగా పరిశుద్ధంగా తీర్చిదిద్దాడు, నీతిమంతులుగా చేశారు. ఆయన బౌండరీ ఇది. అక్కడ ఏం చేయాలి మనము? అక్కడ ఉండాల, ఆయనలో ఉన్నాం మనము. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎలా మిలిటరీ క్యాంపస్ అంటే మిలిటరీ క్యాంపస్లో ఎలా ఉండారో అక్కడ నాకు ఈరోజు బాగలేదు, నేను ఎక్సర్సైజ్ చేయలేను అని చెప్పలేను. 4 గంటలకు ఏం చేయాల్సిందే, 4 o'clock లేచి ఖచ్చితంగా 6:30 7 గంటలు స్నానం చేయాల నువ్వు. ఇంకేం చేయాలా? ఖచ్చితంగా 7:30కి అంతా టిఫిన్ తినాలా, రూల్స్. తర్వాత ఏం చేయాలా? అందంగా బాగా ఫ్రెష్ అప్ అయ్యి బెల్ట్ గిట్ బాగా ఫిట్గా వేసుకో ఉండాలి, రెడీగా ఉండాలా. డ్యూటీ అదైతే టైం. అలాగే బౌండరీ, స్కూల్ బౌండరీ పోతే ఏం చేయాలా? చక్కగా 8 o'clock ఖచ్చితంగా 8:10కి ప్రేయర్ అంటే ప్రేయర్లు అడ్మిట్ చేయాలా. అన్ని విషయంలో చక్కగా నిలబడాలా. షూ అన్ని లేచి ఎలా ఉండాలి, కరెక్ట్గా చక్కగా ఉండాలా. అలాగే క్రీస్తుకొని బౌండరీ ఉంది. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, నీతి, న్యాయము, సత్యము, ఇదంతా ఎవరిదే? యేసు ప్రభు వస్త్రం అంతా ఇది. అది ఏం చేశారు? అనేకులకే ఆయన అనుసరులకి అంతా అది ఇస్తా ఉన్నాడు. ఆయన ఇప్పుడు చెప్తాను కదా, ఆయన బలిష్టమైన చేతి కింద దీనులు. ఎందుకంటే ఆయన దీనుడు. ఆయన ఏంటి వాడు? నేను దీన మనసు కలిగిన వాడు అంటాడు. నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతి కలగజేస్తా అంటాడు. ఎందుకంటే నేను సాత్వికుడు, దీన మనసు గలవాడును. ఇప్పుడు ఆయన బౌండరీకి వెళ్ళిపోతే మనకి ఆ దీన మనసు కావాలా అని చెప్తున్నాడు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఇండుడి. ఎందుకు? ఆయన బౌండరీ అంటే అదే రూల్స్. అక్కడ ఈ గర్విష్యులు అక్కడ రాలేరు. వీళ్ళు గర్వ మాటలు అంతా ఆయనకి అసహ్యము, నచ్చదు ఆయనకి. అయితేను అందుకంటున్నాడు, చూడండి, నేను మీ వద్దకు రానని కొందరు ఉప్పొంగుచున్నారు. ఆ కాలం కాదు, ఈ రోజులు కూడా అలాగే ఉప్పొంగుతున్నారు. ప్రభు ఉన్నాడని, ఆయన వస్తాడని, ఆయన ప్రతివాణి క్రియ ఆయన వెంట వస్తుందని ఏం చేయలేకున్నారు, విగ్రహించలేక భయభక్తి లేక ఉన్నారు. ఈ రోజుకి ఉన్నారు అలాగే. ఎంతైనా నోరుకు వచ్చినట్టు మాట్లాడేది, ఎవరినైనా మాట్లాడేది. చూడండి 19వ వచనం ఏం చెప్పింది? ప్రభు చిత్తం అయితే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తిని తెలుసుకొందును. చూసారా? ప్రభు చిత్తం అయితే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తిని తెలుసుకొందును. శక్తిని ఏం చేశాను? శక్తినే తెలుసుకుంటాను. ఎంత విషయించాడు పౌలు. ఆయన తమ గురించి తక్కువగా మాట్లాడేవాడు చూసి ఆయన భయపడేవాడో లేకపోతే ఆయన దిగులు పడేవాడో కాదు, ఏం చేసేవాడు కాదు. ఆయన తన గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడినా ఏదైనా ఆయన వాళ్ళు అసగించుకున్నా దాని కొరకు ఆయన చింతపడేవాడు, భయపడేవాడు కాదు. దానికి మారుగా దానికి వేరే విధంగా ఆయన దేవుని చిత్తం కొరకు ఎదురు చూసేవాడు ఆయన. ఎందుకంటే కొన్ని సమయాల్లో సువార్తని ప్రసంగించడానికి దేవుని ఒక అనుమతి కోరి ఆయన వేచి ఉన్నాడు. చాలా పట్టణంలో చాలా దినములు ఎక్కడెక్కడ వేచి ఉంటాడు. అప్పుడు ఆయనకి దేవుడు స్వప్నం ద్వారానో లేదా దర్శనం ద్వారానో ఆయనకి బయలుపరిస్తేనే తప్ప ఆ పట్టణానికి వెళ్ళడు. కొన్నిసార్లు ఆయన రాస్తాడు, ప్రభు నన్ను ఆ పట్టణానికి వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉన్నాను అని రాస్తాడు. ఎందుకు రాస్తాడంటే ఆయనకి ఇష్టం లేదు అక్కడ పోవడానికి. ఎందుకంటే ఇతని కాపాడపడాలా, ఇతనికి హాని కలుగుతుందని ప్రభు ఎలా ఆయన వదులుతాడా అని చెప్తాడు. అలాగే ఈ యొక్క ఆయన దర్శనం మూలంగా ఆయనకి బయలుపరిచిన తర్వాత ఆయన ఏం చేశాడు? అప్పుడు ఆయన వెళ్ళి ఆ సువార్తని ఆ పట్టణంలో ప్రసంగించేవాడు. అలాగనే కొరింథీ సంఘములో ఉన్న ప్రాబ్లం ఒక పరిచయ కొరకు ఆయన వెళ్ళడానికి దేవుని ఒక అనుమతి కొరకు వేచి ఉన్నాడు. ఆయన వేచి ఉండే సమయంలో నాకు ముందుగా నువ్వైనా వెళ్ళి, పరిస్థితి బాగలేదు సంఘంలో, నాకన్నా నువ్వు ముందు వెళ్ళి వాళ్ళని కట్టదిట్ట చేయని ఈయన పంపుతున్నాడు. ఎవరిని? తిమోతిని పంపుతున్నాడు. అయితే
ఏ ఒక్కరు అక్కడ ఉన్న ఏమంట వేరే ఆపోజిట్ ఉన్నారు కదా, విరోధంగా మాట్లాడే ఉన్నారు కదా, వాళ్ళకి దేవుని చిత్తము తెలీదు, దేవుని ఏర్పాటు తెలీదు, దేవుని తీర్మానం తెలీదు. అందువలనే ఇతని అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడతారు. ఎందుకంటే యేసు ప్రభు దేవుని చిత్తమును ఎలా కనుక్కొని ఎరిగి చేశారో అలాగే పౌలు కూడా దేవుని చిత్తము మట్టుకి చేయడానికి తీర్మానించున్నాడంట. యేసు ప్రభు ఎలా తీర్మానించున్నారు? తండ్రి చిత్తం తప్ప ఏం చేయను చేయలేదు కదా, అందుకే ఆయన నా స్వయంగా మాట. అలాగే పౌలు కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి మాత్రమే తీర్మానం చేసి ఉన్నాడంట, వేరు ఏం చేయనని తీర్మానించిన వ్యక్తి అంట. అయితే దీన్ని చాలా మంది అర్థం చేసుకోలేక ఆయన గురించి, ఆయన కట్టుదిట్టాన్ని, ఆయన ఒక క్రమ పద్ధతిని నచ్చక దాని అంతా వాళ్ళు అనుసరించక ఇలాగ విరోధంగా మాట్లాడుతున్నారు. అదే కదా, ఈయన దేవునికే ప్రేముడుగా సేవ చేసే వ్యక్తి అంటే మనుషులు నచ్చలేదంటే అప్పుడు ఏమి అర్థము? ఆయన చెప్పే వాక్యుడు ఏం చేయలేదు, వాళ్ళు అంగీకరించలే, ఆయన కట్టుదిట్టానికి ఏం చేయలే, వాళ్ళు లోపడలే. ఆయన కట్టుదిట్టం ఏముంది? యేసు ప్రభుది అయింది. అందుకని నేను ప్రభుని ఏం చేస్తున్నా అన్నాడు, అప్పుడు అప్పుడు యేసు ప్రభు కట్టుదిట్టమే పౌలు కట్టుదిట్టము, యేసు ప్రభు మాటే పౌలు మాట, యేసు ప్రభు క్రియ పౌలు క్రియ. అయితే వీళ్ళు ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆయన క్రియ వీళ్ళకి ఏం చేయలేదు, నచ్చలే, ఆయన క్రియను అంగీకరించలే, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నాడు, నేను రాకపోయినా నాకన్నా ముందు ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళని బలపరిచిని అని తిమోతిని పంపితే వీళ్ళు ఆయన భయపడుతున్నాడు, ఆయన ధైర్యం చాలలేదు. అయితే ఆయన అలాంటి వ్యక్తి కాదు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టే వ్యక్తి. ఏ పట్టణానికి వెళ్ళాలన్నా దేవుని చిత్తం కావాలా, ఎందుకంటే ఆయన కొరింథీ పట్టణంలోనే గ్రహించుకున్నాడు. బయలుదేరి వెళ్ళేటప్పుడే ప్రభు వచ్చి దర్శించి నువ్వు ఇక్కడే ఉండు, నా కొరకు సేవ చేయనప్పుడు 1.5 సంవత్సరం ఏం చేశాడు, అక్కడ ఉండి సేవను ప్రారంభించి సేవ చేసిన వ్యక్తి అయినా. అప్పుడు ఏంటి తెలిసిపోయింది, ఓహో ఎక్కడ పోయి ఏం చేయాలో, ఎవరు అనుమతి కావాలా, ప్రభు ఒక అనుమతి కావాలా. ఆయన నాకు దారి చూపేవాడు, నా మార్గం ఆయనే. ఎవరు మార్గం అదే? ప్రభు ఆయనకు మార్గంగా ఉన్నాడు. ఎవరు వచ్చి ఆయన సంధించింది ఎవరు, మాట్లాడింది ఎవరు, ఆ ఒక మార్గం నడిపింది ఎవరు? ప్రభు నడిపారు ఆయన్ని. అప్పటి నుండి ఆయన ప్రభు కొరకు వేచి ఉన్నాడు. అయితే ఆయనకి కొందరు వ్యతిరేకవాదులు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఆయన అర్థం చేసుకోలేక ఇలా విరోధంగా మాట్లాడుతున్నారు. 2 కొరింథీ 10:4-5 చూసినప్పుడు, కొరింథీ రాసిన 2వ పత్రిక 10:4-5, 2 Corinthians 10th chapter 4th and 5th verse. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. చూసారా ఏం మాట్లాడుతున్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ. మొదటిగా ఆలోచించుకోవాలా, అర్థం చేసుకోవాలా. ప్రతి క్రైస్తవులు కూడా మనము ధరించుకునే ఒక యావత్తును కూడా మనం కలిగి ఉండే యావత్తు ఆత్మ విషయం కానీ ఎలాంటివి కావది, శరీర సంబంధమైన వాటి కావది. అంటే ఎలాంటి విషయం అదంతా ఆత్మీయమైన విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. చూసారా ఏమంట? క్రీస్తు సువార్త వ్యతిరేకంగా వస్తున్న ప్రతి ఆటంకమును ఏమంటున్నాడు? మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును. అప్పుడు వీళ్ళు మాట్లాడే మాట ఎట్లా ఉన్నాయి? అది ఆయన వాళ్ళ మాట ఎలా ఉంది? వీళ్ళు దేవునికి గూర్చిన జ్ఞానమును అడ్డగిస్తున్నారు. దేవుని జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేయలేక ఉన్నారు, అప్పుడు గ్రహించలేక ఉన్నారు, విశ్వసించలేక ఉన్నారు, ఒప్పుకోలేక ఉన్నారు, వాటిని తిరస్కరించి ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. అదిదా మనం అర్థం చేసుకోవాలా. దేవుని జ్ఞానము, దేవుని సువార్త, దేవుని ఆత్మ, దేవుని సత్యానికి ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో దాన్ని గ్రహించుకోవాలా.
జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అదిదా క్రీస్తుకు వ్యతిరేకంగా ఏమైనా వస్తా ఉంది, సంఘానికి వ్యతిరేకంగా ఏమైనా వస్తా ఉంది, అలాంటి ఆలోచన కావచ్చు, అలాంటి ఎవరిన బుద్ధి ఎవరి వ్యర్థమైన మాటలు కావచ్చు, అట్లాంటి వాటిని ఏం చేయాలా? పడగొట్టాలా, దాన్ని చెరపట్టాలా, క్రీస్తులో పట్టుపెట్టాలా. అది దేవునికి సంఘానికి వ్యతిరేకమైనది. అదే ఇక్కడ గమనిస్తున్నారు. 5 అయిపోయిందా? 5, 6, 4, 5 చదివి. ఓకే. 2 కొరింథీ 13:2 కూడా. 2 Corinthians 13 చాప్టర్ 2nd verse. నేను మునుపు చెప్పి తిని నేను ఇప్పుడును మీ యొద్ద లేకున్నను రెండవసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయనదేమనగా నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. రెండోసారి వచ్చేటప్పుడు ప్రభు ఏం చేయడు ఎవరిని? కనికరం. ఎందుకు? మొదటిసారి వచ్చినప్పుడు అందరికి ఏం చేశాడు? భూమిలో ఆదాములో పుట్ట ప్రతి వ్యక్తికి ఏం చేశాడు? ఆయన కృప చూపు, కనికరించాడు. ఆయన కనికరం చూపాడు. అందరి వల్ల అందరికి ఏమి ఇచ్చాడు? ఆయన పునరుద్ధానం ఇచ్చేశాడు. ఆదాములో జన్మించిన అందరికీ క్రీస్తులో ఏముంది? పునరుద్ధానం ఉంది. అంటే ఏమి ఉద్దేశము? కారణమేమే? అందరి ఏం చేశాడు? ఆయన కనికరించాడని అర్థం. అని అంటున్నాడు, ప్రతి వారు చేసే పాప విషయంలో, నీచ విషయంలో, తప్పు విషయంలో రెండోసారి ఏముండదు? మునుపటి నుండి పాపం చేయుచుండిన వారికిని మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేయనదేమనగా నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. ప్రియమైన సహోదరి మనం అర్థం చేసుకోవాలా. ఆయన అందంగా అందరినీ సత్య సువార్తలో పంపితే, అందరినీ విశ్వాసింప చేస్తే, దేవుని బిడ్డలుగా ఉండమని ఎంతో ఆయన ఒక పాఠమని మనకి పాలు తాగినట్టు తాగిపించి పెంచితే, ఇంతకాలం పెంచితే, ఇప్పుడు సత్యానికి అవిధులైపోతే, సత్యాన్ని కాలు కింద వేసి తొక్కితే, యేసుప్రభు తొక్కితే ఎలా కనికరం పొందుతాం? ఉంది కదా. ఒక్కసారి వెలిగింపబడి పరమ యుగును రుచి చేసి రాబో యుగమును గురించిన జ్ఞానం తెలుసుకొని మళ్ళా మనము ప్రభు రక్తమును కాలు కింద తొక్కితే ఏమైనట్టు? వాళ్ళు ఇంకా ఏం చేయలేదు. మరలా వారిని నూతన చేయుట అసాధ్యమైన పని. అలాగే ఇక్కడ చెప్తున్నాడు. నేను ఒకటి తెలియజేసేది ఏమంటే, మరలా వచ్చినప్పుడు అందరికీను పాపం చేసిన అందరికీ ఏం చేయను, నేను ఇంకా కనికరం చూపను. సహోదరు అది అర్థం చేసుకోవాలి మనం. కనికరము ఇప్పుడే ఇక్కడ ఉన్నప్పుడే మనకు దయ పొంది సత్యం ఇచ్చారు. ఇప్పుడే మన కనికరాన్ని మనం ఏం చేయాలా? నిలబెట్టుకోవాలా. ఆ కనికరంలోనే జీవించాలా. అందుకంటారు కనికరం చూపువాడికి కనికరం పొందుతాడని. ఎందుకు ప్రభు చెప్పారు మత్తయి సువార్తలో? అదిదా, కనికరము చూపువాడికి కనికరం దొరుకుతాయి. ఎలా నువ్వు కొలుస్తావు అలాగే కొలువు పడుతుంది. నువ్వు అందరినీ పాపిగా, అందరినీ అనీతిమంతులుగా, నేను మొత్తం నీతిమంతులుగా జీవించి తీర్చుకుంటే నువ్వు ఎలా కొలుస్తావు? ఎలా తీరుస్తావు అందరినీ? అందరూ పాపలమే, అందరికి దయ పొందాం, దేవుని పై దయ పొందాం. నేను మటుకు పరిస్థితులను ఎలా చెప్పండి? యేసుప్రభు అంగీకరించారు, ఒప్పుకోలే. ఆయన సరిపోదకుడు అంటేనే కోపం వచ్చింది. ఎవరు సరిపోదు? దేవుడు తప్ప ఎవరు లేదు ఇక్కడ. ఆయన మంచివాడే, కానీ ఇక్కడ ఆయన దేవునికి మాత్రం మహిమ ఇవ్వాలంటున్నాడు. ఆయన ప్రభు సిద్ధాంతం మన అలాగే మనం అనుసరించాలా. ఇక్కడ ఎవరిని మహిమపరచకూడదు, ఎవరిని మహిమ ఎత్తుకోకూడదు. ఆయనకి మా తండ్రికి మాత్రం మహిమ ఇక్కడ చెల్లించాలి. అది చెబుతున్నాడు ఇక్కడ, చక్కగా చెప్తున్నాడు. చూడండి, రోమా 15:32. నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏం చెప్తున్నాడు?
నేను నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి, ఆయన వచ్చేది ఎలా రావాలి మా ఎద్దుకు వస్తే? సంతోషంతో. ఎందుకు సంతోషం వస్తాడు? తప్పు చేసి ఉంటే సంతోషం వస్తాడా? ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు వచ్చినప్పుడు ఉగ్రుడే వస్తాడు? ఎందుకు ఉగ్రుడు వస్తాడు? లోకమంతా ఏం నిండుతా ఉంది? ఎందుకు ఆయన ఉగ్రుడై ఎలా వస్తాడు? ఆయన ఉగ్రుడై ఎందుకు ఉగ్రుడై వస్తాడు? రాజాది రాజుగా కుండను పగల కొట్టినట్టు రాజ్యం అన్నిటి ఏం చేయని వస్తాడు? పగల కొడతాడంట. అధిపతులను నాయకులందరూ ఏం చేశాడంట? హతం చేశాడంట. ఎందుకో ఉగ్రుడు ఎందుకు రావాలా? పాపము నీచ పాపము లోకమంతా పాపము. అదే సంఘం అని ఆయన సంఘము ఎన్నుకున్నాడు. ఆయన నా ప్రియురాలని నియమించుకున్నాడు. ఈ సంఘంలో కూడా ఇలా పాపం ఉంటే, నిత్యకార్యాన్ని ఎదిరించకుండా, నిత్యకార్యం తెలిసి కూడా ఆ సర్దుకొని అది చేసుకొని పోతా ఉంటే అది ఎంత అసిగం ఆయనకి. ఏం చేయాలి? మీ మధ్యలో నుండి ఏం చేయాలా? ఎవరైనా విరోధంగా ఉంటే, పాపలు ఉంటే ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలా? వెలివేయాలని వాక్యం ఉంది. సైలెంట్గా మరుగు చేసుకొని మరుగుగా సైలెంట్గా పోయేది. అది ఎంత నీచగా దేవుడిని ఒప్పుకుంటాడా? అందుకనే మనకు విశ్వాసం ఇచ్చింది, అందుకే మనల్ని పరిశుద్ధిగా దిద్దింది. అందుకే అంటాడు, ఏసావు వంటి భ్రష్టుడు మీ మధ్యలో ఉండకుండా చూచుకోవడం. అలాంటి విశ్వాసఘాతకం ద్రోహం చేసేవాడు. తన ఇచ్చిన హక్కును ఏం చేసేవాడు? ఆయన అమ్ముకున్న వ్యక్తి. ఆయన హక్కు, ప్రతి వాడికి ఒక హక్కు ఇచ్చారు. ఇప్పుడు మనకేమి ఇచ్చారు? దేవుని పిల్లలు కాబట్టి హక్కు ఇచ్చారు. ప్రభు ఇచ్చారు మనకు హక్కు. దేవుని కుమారుడిగా పోగొట్టుకుంటూ ఉంటే, ఆయన 2 కుమారులు ఉన్నారు కదా తండ్రికి. 2 కుమారులు ఏం చేశాడు? ఒక ఆయన పోయి ఏం చేశాడు? వెళ్ళిపోయి వేషలతో ఏం చేశాడు? తనకు ఆస్తి అంతా ఏం చేసి వచ్చాడు? పోగొట్టుకుని. అప్పుడు చూడు ఎక్కడ పోయి ఎలా అవుతాడు? అలాంటి హక్కు ఇచ్చారు మనకి. అలాంటి మనం కూడా ఒకప్పుడు అలాంటి పిల్లలుగా ఉన్నాం. అయితే కనికరించి ప్రభు కనికరం ద్వారా మనం ఏం పొందాం? ఆయన దగ్గర అబ్బా తండ్రి అని పిలిచి అర్హత మనం కల్పించారు. ఇంకా మనం మార్చిపోతే అదే మనం చూస్తున్నాడు ఆయన. అదే మనం గమనించాలా. 1 కొరింథీ 16 అధ్యాయము 7, 8, 9 వచనాలు. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులున్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. అయిపోయింది. ఇక్కడ ఎందుకు ఏం చెప్తున్నాడంటే, ఆయనకి ఏమి ఒక సమయం అనుకూలంగా అయితేనే ఒక పట్టణానికి వెళ్తాడు, అక్కడ నిలిచి ఉంటాడు, అక్కడ బోధిస్తాడు. అలాగే కొరింథీకి రావడానికి ఆయనకి ఏం చూస్తున్నాడు? ఒక సమయ అనుకూలత కావాలా, అది దేవుని చిత్తం కావాలా. అది గ్రహించలేక ఉన్నారు ఇక్కడ. ఏమో వీళ్ళు పిలిస్తే వచ్చేయాల. ఆయన ఎంత గొప్ప సేవ భారం కలిగి ఉన్నాడు, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. ఒక్కొక్క పట్టణంలో ఎన్ని ఆత్మలు ఎంత ఆత్మలు సంపాదించాలని దేవుడిని ఎంత వైరాగ్యం కలిగి వ్యక్తిని ఆయన. నాకు స్వార్థ ప్రసంగించకపోతే నాకేముంది అంటాడు ఆయన. అయ్యో అంటాడు, శ్రమ అంటాడు, నాకు నా బాధ్యత నా భారం ఉంది, రోజు ఏం చేయాలంటాడు ఆయన. ఒక పక్క తన సొంత కడుపు కోసం, తన కోసము, సేవ కోసము డేర కుట్టుకొని చేతి పని చేసుకుంటా ఈరోజు అన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చి కూర్చోపెట్టి సేవ చేయమంటే ఎన్ని ఆ రోజు చూడండి. ఆ రోజు సేవకుడు ఎలా సేవ చేశాడు. ఏమీ లేదు, ఎవరు ఆయనకి ఇచ్చేవాళ్ళు కాదు, కానికి పొందుకునేవాడు, చాపేవాడు కాదు ఆయన. ఆయన చెప్తున్నాడు, మీ కొరకు నా కొరకు నా సొంత చేతులు ఏం చేసింది, కష్టపడి ప్రతిదినం పోయి డేరా కుట్టి. ఆ కాలంలో ఆ గోధుమ కుట్టాలంటే ఎట్లాంటివి అవి పిండి ఎలా ఉంటుంది పరిస్థితి, గోధుమ ఉండేది ఎలా ఉంటుంది, మందంగా ఉంటుంది, దాన్ని గుట్టాలైనా ఎంత కష్టము, ఎంత వెయిట్. ఆయన సేవకుడు, గొప్ప సేవకుడు ఆయన. చూడండి, చేతి పని చేసి ఉచితముగా పొందుకున్నాను, ఉచితంగా ఇస్తున్నాను అంటాడు. సేవని ఉచితంగా ఇస్తాడు. ఈరోజు దేవుడు ఒక సౌకర్యం కల్పించి, ఎంతో విరాళం ఇచ్చి, ఎంతో కానుకిచ్చి, ఎంతో పోషించి సువార్త చెప్పమంటే, సంఘాన్ని కాపాడమంటే ఎంత కష్టంగా ఉంది. ఎన్ని కుట్రలు, లోపాలు, కుళ్ళు, కుట్ర ఎంత చూడండి.
ఆ కాలం ఉండే సేవకుడికి ఉండే గుణం చూడండి, ఈ రోజు ఉండే సేవకు గుణం చూడండి, కంపేర్ చేస్తే వాక్యమే ఏమి మాట్లాడుతున్నా చూడండి ఈ రోజు పరిస్థితి. చూసారా ఏమంటున్నాడు? 1 కొరింథీ 16:7-9 ఏమంటారు? ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. ఎందుకు ప్రభు సెలవైతే అని ఎందుకు ఆ మాట చెప్పారు? ప్రభు చిత్తమైతే, నాకు అనుకూలమైతే, ఆయన నాకు అక్కడ పంపిస్తే, ఆయన అనుమతితో జీవించే వ్యక్తి, తీర్మానించమని జీవించే వ్యక్తి ఆయన, ప్రభు అనుచరుడు. అందుకే ఆయన చెప్తాడు, నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను. అదిదా ప్రతి సేవకుడికి ఉండవలసిన గుణము, క్రీస్తుని ధరించుకొని సేవ చేయాలా, క్రీస్తు మాదిరి ఉండాలా. అందుకంటే నన్నే మిమ్మల్ని ఏమి జీవించున్నాను, మాదిరి ఉంచి వెళ్తున్నా అన్నాడు. అన్ని ధ్యానించి కూడా ఈరోజు ఎంత మాదిరిగా ఉన్నామో చూడాలి ఒకసారి. తర్వాత 20 వచనము, 1 కొరింథీ 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. చూసారా? దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. చూసారా? అందుకే చెప్తున్నారు ఈ రోజు లోకంలో ఉన్న ప్రతి క్రీస్తు సంఘంలో, ఈరోజు లోకంలో ఉన్న క్రైస్తవ సంఘములో ఎంత అందముగా వచనాలతో నిండి ఉంటుంది. బాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వచనం చూసుకుంటే. తర్వాత సేవకుడు చూస్తే ఆయన కూడా మంచి వైట్ అండ్ వైట్ వేసుకొని, బాగా సెలవును ఒకటి వేసుకొని చాలా అందముగా ఉంటుంది ఆయన కూడా. అలాగే ప్రసంగము చాలా చక్కగా కథలుగా నిండి ఉంటుంది, బాగుంటుంది. అయితే ఇవంతా ఆ పరిశుద్ధతను ఒక్కరోజు మాటకే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఒక్కరోజే ఉంటుంది. ఆదివారం ఒకటే విశ్రాంతి దినం మాత్రమే, అది డ్యూటీ లాగా. అయితే అక్కడ ఏముండదు, లోతైన సత్య విషయాలు ఉండవు, లోతైన అలా అనుసరించేది ఉండదు, ప్రభు మార్గాన్ని వెంబడించేది ఉండదు. దేవుని అందుకంటారు, దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఎందుకు ఆ మాట చెప్తారు? ఇప్పుడు దేవుని రాజ్యము మాట మట్టుకే ఆధారముగా చేసుకొనక క్రియల వలన ఆధారం చేసుకొని ఉన్నది. ఏముంది? క్రియలు. ఇప్పుడు మనం అనుకో, ఇప్పుడు దేవుని ఒక రాజ్యం గురించిన ప్రసంగాన్ని కానీ నేరుగానే కావచ్చు, లేకపోతే ఆడియో ద్వారా కావచ్చు, లేకపోతే వీడియో ద్వారా కావచ్చు, మనం ఒక 1000 మాటలు వింటూ ఉంటాం. 1000 సార్లు విన్నాం దేవుని రాజ్యం గురించి. దేవుని రాజ్యం గురించి నాకు చాలా ఆసక్తి అండి అన్నప్పుడు 1000 ప్రసంగాలు విని ఉంటాం. అయితేను దేవుని రాజ్యం గురించిన అనేక వివాదములు కలిగి ఉంటాం. ఏమండి, ఈ వాక్యం ఇలా చెప్పింది, ఆ వాక్యం ఇలా చెప్పింది అని 1000 మందితో మనం వాదించుకొని ఉండొచ్చు. అయితేను మనం ఒక్క వాక్య ప్రకారమైన క్రియ చేయకపోతే మనం వినినంది, విశ్వాసించింది అన్నీ ఏమైపోతుంది? వ్యర్థమే. 1000 ప్రసంగాలు విని ఉండొచ్చు, నువ్వు 1000 ప్రసంగాలు నేను చేసి ఉండొచ్చు, అందరూ సేవకులు 1000 ప్రసంగాలు చేసి ఉండొచ్చు, 1000 మందితో వాదం పెట్టుకొని ఉండొచ్చు, వాక్యవాదం కూడా చేసి ఉండొచ్చు దేవుని రాజ్యం గురించిన వాక్యవాదం. అయితే ఏ ఒక్కరైనా ఒక్క వాక్య ప్రకారం కూడా క్రియ చేయకపోతే వాళ్ళు వినినంది, విశ్వసించింది, ఒప్పుకునింది, తీర్మానించి అన్ని వ్యర్థమే. అది చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది అంటే ఏమి అర్థమో? క్రియ చేయాలా. ఏమి విన్నామో, ఏమి విశ్వసించామో, ఏమి ఒప్పుకున్నామో, ఏమి తీర్మానించామో అలాగే జీవించాలా. అందుకే యాకోబు 1:22 ఏముంది? మనకి ఎప్పుడు కంఠస్థ పాఠం కదా, మీరు మా వాక్యం వినువారై మాత్రం ఉండి మిమ్మల్ని మీరే మోసపరచకొనక. చదవండి లేకపోతే. యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారునై ఉండుడి. అదిదా ప్రభు కోరుకునేది, వాక్య ప్రకారం ప్రవర్తించి వారై ఉండి. అప్పుడు విని విశ్వసించి ఏం చేయాలా? వినివారం మాత్రమే ఉండి అంటే ఏమి అర్థమో?
వినేది 1000 ప్రసంగాలు వినవచ్చు, 1000 ప్రసంగాలు చేసి ఉండవచ్చు, 1000 రికార్డు విని ఉండొచ్చు, 1000 ప్రసంగాలు డైరెక్ట్గా కూర్చోవచ్చు, ఆడియో వీడియో ద్వారా కూర్చొని ఉండొచ్చు. బట్ క్రియ లేకపోతే, మీరు ఏమైనా వాక్యపరంగా నడుచుకోకపోతే, వాక్య ప్రకారం జీవించకపోతే, అదిదా మీకు ప్రతిఫలం ఇచ్చేది. ప్రతిఫలం ఎలా వస్తుంది? వాడిని క్రియ అన్నాడు. ఏమన్నాడు అక్కడ విశ్వాసం రాల, వాడిని విశ్వాసం పెట్టాల, వాడిని క్రియ వాని వెంట వచ్చి నా వెంట వచ్చి వాడిని క్రియ. అప్పుడు ఫైనల్ అక్కడ ఏముంది? అక్కడ క్రియ. మీరు ఏం చేశారో, ఏం కొలిచారో, ఏం ఇచ్చారో, ఏం మాట్లాడారో, మీరు మాటల ప్రతి విధమైన మాటకి ఏముంది? తీర్పు ఉంది, నిలబడతాం. మీరు చేసే ప్రతి తీర్పుకి ఏముంది? అది మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన సహోదరి. ఇలా అది చూస్తున్నాం. ఆ ప్రకారం మన దేవుని రాజ్యం గురించి అనేక సార్లు మన వాక్యం విని ఉండొచ్చు, అనేక సార్లు బోధించి ఉండొచ్చు, అనేక ఎత్తి చెప్పి ఉండొచ్చు. అయితే మనము అనేక మార్లు ఎదురుతో వాదించుకోవచ్చు. అయితే మన వాక్య ప్రకారం జీవించకపోతే వాక్యము వ్యర్థం అయిపోతుంది. మనకది మన జీవితానికి వ్యర్థమవుతుంది. 1 తెస్సలోనికలు 1:5. 1 తెస్సలోనికలు 1:5. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. చూసారా? అది ఎలా వచ్చింది మన ఇద్ద? అది ఒట్టి ఏం రాలేదు. ఏమొచ్చిందంట? దేవుని మాట మీ ఎద్దకు మాటతో మాత్రము కాక అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి. మీ వద్దకు ఎలా వచ్చింది? అది సంపూర్ణ నిశ్చయతతో. ఆయన ఒక ఉద్దేశాన్ని మనకు ఏం చేయాలి వచ్చింది? అది కంప్లీట్ చేయాలి వచ్చింది, పరిపూర్ణత చేయాలి వచ్చింది, ఫినిష్ చేయాలి వచ్చింది. అది ఎంత చూసారా? అయితే మనం అర్థం చేసుకోవాలి. మన ఎంతకు వచ్చింది అది స్వార్థ కంప్లీట్ పరిపూర్ణంగా వచ్చింది. అరకొరక మనకి ఇలా లోకంలో ఉన్న క్రైస్తవు తెలియదు పాపం. మనకి ఆది నుండి అంతం వరకు ఎవ్రీథింగ్ ఇస్ రిలీవ్. మన ఆయన హృదయంలో ఉండే అన్ని మనకి ఏం చేశారు? రాబోయే యుగంలో కూర్చునే ప్రణాళిక మనం ఏం చేశారు? అన్ని మన తలకాయలు మనం బ్రెయిన్లో పెట్టి వెలిగించేశాడు. అది అంత గొప్ప విషయాన్ని మనకి అది సాధారణంగా రాలే. మనలో ఎంత కాలిచింది కలిగజేసింది. అదిదా మనం అర్థం చేసుకోవాలా. రోమా 14:17, Romans 14:17, రోమా పత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అనేది ఏమి మాత్రం కాదు, అన్నపానము కాదంట. అది ఎంతసేపు కొందరు ఎలా దేనికి ప్రాముఖ్యత ఇస్తారు? అన్నిటికీ అదే ప్రాముఖ్యత. లోకమైతే అదే వాళ్ళకి అది ఒక ఇది ఆచారం అయిపోయింది. ఏమది ప్రసాదం అంటారు వాళ్ళు. ఇదేం మన ఆత్మీయ విషయానికి అదంతా ఉందా? ఏ విషయానికి ప్రాముఖ్యత ఇమ్మన్నాడు? ఈ భోజనం కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఫస్ట్ ఏమంట? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యొక్క ఆనందము. అది కావాలా? ఏముంది అక్కడ? అది మనం గమనించాలి. అది అనుసరించాలా. దేవుని వాక్యం చెప్పిన విధంగా 1 కొరింథీ 2:4, 1 కొరింథీలు 2:4.
మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించి తిని. మీ మాట మనుషుల్ని ఎవరిని ఆధారం చేసుకోకూడదు, మనిషి జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. 1000 మంది 1000 రకాలుగా చెప్పవచ్చు. మీకు ప్రసంగించే వాళ్ళు చాలా అందముగా, బ్యూటిఫుల్గా, నైస్గా, చాకుచక్యంగా చెప్పవచ్చు. బట్ ఎవరు చూడకూడదు, నువ్వు ఎవరి మాట ఎత్తుకోకూడదు. నువ్వు అది ఆయన మాట ఎత్తుకోకూడదు. ఆయనకి ఎవరు ఇచ్చిన మాట? అది దేవుడు ఇచ్చిన మాట. ఇది ఎవరికి ఇచ్చిన? ఈ రోజు కూర్చొని ధ్యానించి ప్రార్థన చేసి అడిగి రాసుకోండి చెప్తాను. ఎవరి మాట ఇది? ఏమమ్మా ఇగలో ఒక తండ్రి మాట రాశారా? మా తాత రాశారా? లేదు. దేవదేవుడు ఆయన ఆత్మ ద్వారా అపోస్తులకు రాసిచ్చిన మాట అది. నా మాట నీ మాట కాదు, అది మన మాట అంతా మట్టి మాట, ఒట్టి మాట. ఇది ఎవరి మాట? జీవాధిపతి అనే తండ్రి మాట, జీవం గల మాట ఇది. అది అంటున్నాడు అక్కడ. మీరు ఏం మాట వేసుకోకూడదు అంటాడు. ఏం చెప్తున్నాడు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. అదిదా ఎవరు చెప్పినా మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. అది ఎవరి మాట? అది వాళ్ళ మాట. దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవల్లని. చాలు, దేవుని శక్తిని ఆధారం చేసుకోండాలి. ఎవరి మాట ఇది? ఇది పరిపూర్ణంగా ఈ గ్రంథాన్ని వెళ్ళిపోయిన ఎన్నో తరాలు వచ్చినాయి. అప్పుడు ఇచ్చినాడు. దాదాపు 2000 సంవత్సరం ముందుగా ఫస్ట్ పాత నిబంధన మోషేకి ఇచ్చారు. తర్వాత ఎవరికి ఇచ్చారు? అపోస్తలులకు ఇచ్చారు. ఇప్పుడు 2000 సంవత్సరంగా ఇది ఎందుకో కోట్ల మంది మాట్లాడుతున్నారు. ఎవరి మాట అయిపోతుంది? అది పరిశుద్ధ గ్రంథం అంతే. అది ఎవరైనా ఎత్తి మోయవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. వాళ్ళ పని, వాళ్ళ బాధ్యత. అది దేవుని ఎవరో ఒక ద్వారా ఏం చేస్తారు? దీన్ని వాడుకుంటాడు ఆయన. కాబట్టి వాడుకునే వ్యక్తి గొప్ప అయిపోకూడదు. అయిపోలేడు. ఎట్లా అవుతాడు? ఇది మొత్తము ఆది నుండి అంతవరకు యావత్తు క్రియ కార్యం చేసింది తండ్రి కుమారుని ద్వారా చేశారు. అదే మనం అర్థం చేసుకోవాలా. రోమా 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది ఎవరిది? అది దేవుని శక్తి. అది ఏ మనిషి శక్తి కాని, ఏ మనిషి జ్ఞానం కాని కాదు. అది ఏమంటున్నారు? సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అదిదా ఈ దేవుని శక్తి. దేవుని రాజ్యం అనేది మాటలతో కాదు, శక్తి. దేవుని శక్తిగా ఉంది. అది ఆయన శక్తిని ఆధారం చేసుకోండి. నా శక్తియో, నా బుద్ధో, జ్ఞానమో ఎవరిది కాదు. అది ఎవరిది అంటే నేనంటే అది అబద్ధం అయిపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలా. అందుకే అంటాడు కొందరు ఏమంటారు? దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తినై ఉన్నది. శక్తి అది. 21వ వచనము, 1 కొరింథీ 4:21 లాస్ట్ వచనం. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలేనా? ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావలేనా? మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎందుకు ఇక్కడ పౌలు ఇలాగా మాట్లాడే కారణం ఎందుకు? ఆ కొరింథీ సంఘంలో ఉన్న క్రైస్తవులే కారణం. ఎందుకంటే పౌలు తన పిల్లలకు చెప్పినట్లు దేవుని యొక్క సత్య సువార్తని చెప్పి, దేవుని యొక్క కట్టుదిట్టాలని, ఒక మంచి పద్ధతిని, అలవాటుని అన్నీ నేర్పించి తన పిల్లలు పోలి వాళ్ళని పెంచి పెద్ద చేశారు. ఆ క్రీస్తు సంఘంని ఎలా ప్రేమించారు ఆయన? తన పిల్లలు మరి దేవుని యొక్క సువార్తని చెప్పి, దేవుని యొక్క పద్ధతిని, ఆ కట్టుదిట్టాలని అన్ని చెప్పి తన పిల్లలుగా వాళ్ళని పెంచి పెద్ద చేశారు. పెద్ద చేసి
తర్వాత ఆయన వేరే పట్టణానికి వెళ్ళి ఆయన సేవని ప్రారంభం చేస్తూ ఉన్నారు. కొంచెం కాలం తర్వాత వాళ్ళ గురించి ఆయనకి వినపడుతుంది. ఏమని ఆయన ఏమంటారు దాన్ని తెలియపడతాను. వాళ్ళ గురించి కొంతకాలం తర్వాత వినపడరు. ఆయన గురించి ఏదో వాళ్ళు తప్పుగా వాళ్ళ గురించి వినపడినప్పుడు చాలా వేదన పడుతున్నారు. వేదన పడి పౌలు విన్నప్పుడు చాలా వేదన పడి మనము నేర్పించిన ఆ సత్యము సువార్తని మరిచి ఆ పద్ధతుల్ని విడిచి లోకస్తు వల్లే జీవించున్నారని వింటున్నాడు ఆయన. నేను ఒక పిల్లలుగా ఎలా ఆయన సత్యమును ఇచ్చి ఎలా బోధించాడో, ఎలా నేర్పించారో ఆ పద్ధతిని అంతా విడిచిపెట్టి అదంతా మర్చిపోయి లోకస్తుల వల్లే జీవిస్తున్నారు అన్నప్పుడు ఆయన చాలా దుఃఖపడుతున్నాడు. చాలా దుఃఖపరిచి ఇలాగ అప్పుడు మాట్లాడుతున్నాడు, నేను మీ వద్దకు ఎలా రావాలని ఆశపడుతున్నారు. ఊరికైనా అడగతారా? ఊరికైనా అడగరు కదా ఎవరు. ఎందుకంటే ఆ సీరియస్ మ్యాటర్ ఉంది. ఏముందంటే వాళ్ళు నడుచుకునే పద్ధతిని మర్చిపోయారు, నేర్చుకున్న సత్యాన్ని మర్చిపోయారు, విని విశ్వసించిన సత్యాన్ని ఏం చేశారు? విడిచిపెట్టేశారు. అది తీర్మానం ఏం చేశారు? ఇప్పుడు ఆయన చూడండి, తన పిల్లల వల్లే వాళ్ళని పెంచానంటే నా కుమారుడు అంటాడు ఆయన. ఎలా అంటాడు ఆయన? అలాగా పెంచినారు కాబట్టి అంటాడు ఆయన. పిల్లలకు ఒకటి అంట కదా, మీరు పిల్లలుగా ఉండాలని పాలని మిమ్మల్ని పాలు ఇచ్చి పెంచుతున్నాను అంటాడు. అలా చూసినప్పుడు ఇక్కడ చూస్తే ఎంత బాగుంది చూడండి. ప్రతి తండ్రి లాగా పౌలు కూడా కొరింథీలో ఉన్న తన ఆత్మీయమైన పిల్లలు ఎలా అయినా మారు మనసు పొందుతారని ఆయన నమ్ముకొని ఉన్నాడు. అన్ని తండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు చేసినట్లే కొన్ని రోజులు సరి చేసుకుంటారని ఆశపడతారు. అలాగే ఇతను కూడా ఏం చేస్తారంటే అన్ని తల్లిదండ్రుల వల్లే పౌలు కూడా కొరింథీలో ఉన్న తన ఆత్మీయమైన పిల్లలు మారు మనసు పొందుతారని నమ్మకం ఇచ్చాడు. అయితే అందువలన వాళ్ళ ఎడల ప్రేమతో శాంతం కలిగిన ఆత్మతో రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఉంది కదా అక్కడ ఏం చెప్తున్నాడు? నేను ఏది కోరుతున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావాలన్నా, ప్రేమతోనూ సాత్విక మనసుతో రావాలన్నా. అంటే ఆయన సాత్వికమైన ప్రేమతో మనసుకు రావాలని ఆశపడ్డాడు. అయితే ఒకవేళ పౌలు బెత్తముతో వాళ్ళిద్దరు రావాలని ఒక స్థితి ఏర్పాటైన ఒక పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు కూడా ఆయన ప్రేమతోనే వస్తాడు. ఎందుకో పిల్లలు తప్పు చేశారనుకో, అప్పుడు తండ్రి వాళ్ళని తప్పు సరిదిద్దానని బెత్తముతో వచ్చినాను. ఎలా వస్తాడు? బెత్తము వచ్చినప్పుడు కూడా ప్రేమతోనే వస్తాడు. చూడండి, అదే చెప్తున్నాడు. అయితే తన పిల్లలు ఆయన నిజంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఒక మంచి తండ్రిగా ఒక తండ్రి అవశ్యమైతే కొన్ని సమయంలో బెద్దములు వాడడానికి కూడా ఆయన వెనకాడేవాడు కాడంట. ఒక పిల్లలు సరి చేయాలంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళని శిక్షించాలా. అయితే దానికి ఏం చేయడు ఆయన, వెనకాడడు, ప్రేమిస్తాడు, అయితే శిక్షిస్తాడు కూడా. అది చెప్తున్నాడు ఇక్కడ. కొన్ని సందర్భంలో నిజంగానే వాళ్ళ తండ్రి ఒక మంచి తండ్రి ఆయన ప్రేమ నిజమైన ప్రేమ అయితే కొన్ని సందర్భాల్లో ఆయన బెద్దముని వాడడానికి వెనకాడడు. ఎందుకంటే వాళ్ళని సరిదిద్దాల. తండ్రి ఉద్దేశం ఏమి? సరిదిద్దాల. అందువలనే ఆయన ఇలాగ రాస్తున్నాడు, నేను ఎలా రావాలా? మీ వద్దకి బెద్దముతో రావాలన్నా ప్రేమతో రావాలన్నా అని అడుగుతున్నాడు. తర్వాత చూసినప్పుడు పౌలు వాళ్ళ వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు నడుచుకునే విధం బట్టి ఉంటుంది ఆయన రియాక్ట్ అయ్యేది. ఎలా అంటే ఆయన వచ్చినప్పుడు వాళ్ళు అంటే పని అంటే వ్యతిరేక ఆత్మ కలిగి నడుచుకున్నారు అనుకో, అప్పుడు బెత్తం చూపాల్సి వస్తుంది. లేదు వాళ్ళు తగ్గింపు కలిగి అనుకోగలిగి ప్రేమ కలిగి నడుచుకున్నారు అనుకో, అప్పుడు వాళ్ళ దగ్గర ప్రేమ చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు వాళ్ళు నడుచుకునే విధం బట్టి వాళ్ళు
అనుకు కలిగిన ఆత్మ లేకుండా వ్యతిరేకంగా గర్విగా జీవించారంటే ఏం చూపించాలా? బెత్తను చూపించాలా? లేదు, వాళ్ళు తగ్గింపు కలిగి అనుకు కలిగి ప్రేమ కలిగి నడుచుకున్నారు అనుకో, అప్పుడు ఆయన ఏం చేయాల? శాంతము కలిగిన ఆత్మతో వాళ్ళు ఎందుకు వస్తారు? అప్పుడు మనమే ఇప్పుడు కొరింథీ సంఘంలో ఉండే ఆ విశ్వాసులు ఏ రీతిగా వాళ్ళని మార్చుకుంటారో, సరి చేసుకుంటారో దాన్ని బట్టి ఆయన వెళ్ళేది ఉంటుందంట. అప్పుడు మనము ఈరోజు ఆయన వస్తాడు, వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, మన బ్రతికి ఎలా ఉంది? మారు మనసు కలిగిన జీవితం ఉందా? పాత రోత జీవితం ఉందా? అనుక కలిగిన జీవితం ఉందా? అగము గర్వపడిన జీవితం ఉందా అని చూసే అది చెప్తున్నాడు. 94 కీర్తన 13 చూసినప్పుడు 94 కీర్తన 13 వచనము. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. ఏమంట? భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. చూసారా ఎంత మాట? చూసారా ఎంత లోతుగా ఉంది? చూడండి, మళ్ళా నిదానంగా చదవండి, చూస్తాము. భక్తిహీనులు అంటే ఏమి అర్థము? దేవుని భయం లేని వారికి ఏముంటుందంట? గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. అప్పుడు మనము దేవుని ప్రియులుగా ఉండే వాళ్ళకి నెమ్మది కలగజేస్తాడు. దేవుని వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి వేరే శిక్ష. అది చెప్తున్నాడు అక్కడ సామెతలు 3:12. సామెతలు 3:12. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చూసారా? తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని ప్రేమించిన వారిని గద్దించును. చూసారా? అంటే ఇక్కడ కూడా అది చెప్తున్నాడు. ఎందుకు గద్దించున్నాడు? నేను ఎలా రావాలి ఎందుకు అడుగుతున్నాడు అంటే తండ్రి ప్రేమ. అది తండ్రి ప్రేమ. తప్పిపోతున్న కుమారుని ఏం చేయపడాలి? ఆయన రక్షించే అది ఆయన ఉద్దేశము. వాళ్ళని అంతం చేయాలను, వాళ్ళని లేకుండా చేయాలని కాదు. తండ్రికి ఇష్టం ఏమంటే కుమారుడు కావాలా. కుమారుడు తప్పిదముండి ఏం చేయాలా? పొరపాటున ఏం చేయాలా? సరి చేయాలి. అది ఉద్దేశం. ఎబ్రీ 12:6-7 వచ్చినారు. ఎబ్రీ పత్రిక 12:6-7 వచ్చినారు. నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇదిదా ఈ రోజు పరిస్థితి. ఆ రోజు పరిస్థితి కూడా అదే, ఈ రోజు పరిస్థితి అదే. తండ్రి తాను ప్రేమించే కుమారుని శిక్షిస్తారని మనకు తెలుసు, కానీ ఆ బోధన ఏం చేశారంట? మర్చిపోయినారంట. ఎంత బాగా చెప్తున్నాడు చూడు. తండ్రి దాన్ని ప్రేమించిన ప్రతి కుమారుని చేర్చుకోను ప్రతి కుమారుని ఏం చేసేవాడంట? శిక్షించే తీసుకుంటాడు. అలాగే ప్రభుని ఏం చేశారు? మన అధిపతిని ఏం చేశారు? అపోస్తులను ఏం చేశారు? వెంబడించిన ప్రతి వాళ్ళు ఏం చేశారు? అలాగే ఈ రోజు ఏం చేశారు? దాన్ని ఏం చేస్తున్నారంట? మరచితిరి. ఏమంట? మళ్ళీ చదవండి. దాన్ని బాగాలేదు. తండ్రి ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును
అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆయన హెచ్చరికనే మర్చిపోయారు రోజు. మన కాదులే, ఇది లోకము. ఒకప్పుడు అందరికీ భయం ఉండింది కదా. ఏం భయం ఉండిందంటే, అయ్యో నరకము 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 ఒక భయం ఉండింది. ఈ సర్వ సత్యానికి రాక మునుపు. ఎప్పుడు సత్యం వచ్చిందో, సత్యం వచ్చినప్పుడు ఏం లేదని అయిపోయింది, ఏం లేని అయిపోయింది. అక్కడ నరకం లేని అయిపోయింది, నరకం లేని అయిపోయింది. కానీ ఇలాంటి శిక్షలు అంతా ఇది కూడా మర్చిపోయినారు. అది చెప్తున్నాడు అక్కడ. పాత సంఘంలో ఈ సత్యమే తెలియనప్పుడు, అయ్యో మనకి అందరికి నరకం ఉందంట, వేధిస్తారంట, పొడుస్తారంట, కళ్ళు పొడుస్తారంట, చెవులు పొడుస్తారంట, ఏమేమో సీసం పోస్తారంట, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఈ సత్యం వచ్చిన తర్వాత నరకమే లేదని చెప్పేశారు, దేవుడు బయలుపరిచారు. తర్వాత ఏమైపోయింది వాళ్ళకి? శిక్షనే లేదనుకోండి అనుకున్నారు. దిద్దుబాటు ఉంది ఇక్కడ. ప్రతి వాడిని ఏం చేసేవాడు. అందుకే ప్రభు ఏం చెప్పాడు, నన్ను అపోస్తలులు ఏం చెప్తున్నారు, మీకు ఇక్కడ ఏం కలుగును, లోకంలో శ్రమ కలుగును. ఎందుకంటే నన్ను అంగీకరించేవారు నన్ను అంగీకరిస్తారు, నన్ను తుణీకరించేవారు నిన్ను తుణీకరిస్తారు. నా బోధ నీ బోధ. నా బోధని చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరిస్తారు. అంగీకరించకపోతే నన్ను ఎదిరించే వాళ్ళు నేను ఎత్తుకొని చెరసాలు పెడతారు. అన్నీ చెప్పారు. మిమ్మల్ని పట్టణానికి ఏం చేస్తారు, తరము కొడతారు, పారిపోండి, ఆయనను ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. కానీ ఆ మాట పొద్దుగా మర్చిపోయారు. శిక్ష వస్తుంది, శ్రమ వస్తుంది, కష్టం కన్నీరు వస్తుంది. ఆ మాట కూడా కలిపి మర్చిపోయినారు. అది చెప్తున్నాడు, మిమ్మల్ని చేర్చుకునే ప్రతి కుమారుని శిక్షణ అనే మాటను మీరు మర్చిపోయినారు. చూడండి, 1:6-7 చదివినావా? 7 కూడా ఉంది. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. అది దేవుడు చూసే చూపు ఏమి? ఇతడు నా కుమారుడుగా అర్హత పొంది ఉన్నాడు. నా కుమారుడు యేసుప్రభు వాళ్ళు కడిగి ఉన్నారు. కడిగి ఆయన రక్తం ద్వారా వీళ్ళకి అర్హత కల్పించాడు. ఆయన కుమారుడుగా చూస్తున్నాడు. అందుకంటే ఏమంటున్నాడు 7వ వచనము, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. అదిదా మనకి ఇచ్చే ఫలం. ఏం పేరు దానికి? శిక్షాఫలము. ఫైట్, యుద్ధం చేసి జయించిన వాడిని అర్థమన్నాడు. ఆల్రెడీ మనకేముంది? పోరాటం ఉంది. పోరాటం మీరు చేసి ఏం చేయాలా? పోరాటం చేయించాలా. శిక్షాఫలం అంటే దాని పేరు చూడండి. మీరు ఏం ఫలం పొందుతున్నారు? శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. అందుకే సహించాల. శిక్షాఫలం పొందుటకై. శిక్షాఫలము అది మర్చిపోతే అంతే. 2 సమూయేలు 7:14. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం. 2 సమూయేల్ 7:14. నేను అతని తండ్రినే ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షించును గాని. అంతేనా? అదిదా మనిషి రీతిగా చెప్తున్నాడు ఆయన కుమారుడే. నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేశాడు? నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును. అదిదా అయ్యో నా తండ్రి, ఆయన మన కుమారుడే. అయితే పాపం చేస్తే మనిషి రీతిగా నేను ఏం చేసేవాడు ఆయన? ఎందుకంటే మనిషి శరీరంలో ఉన్నాము, మనకి ఏం తగలాలా? మనిషి రీతిగానే నొప్పి తగలాలా, వేదన తగలాలా, బాధ తగలాలా. అది చెప్తున్నాడు. మనిషి రీతిగానే వాళ్ళకి ఏం చేస్తాను? నేను శిక్షిస్తాను అంటాడు. అదిదా. అందుకే మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావాలన్నా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలన్నా అన్నప్పుడు ఆయన ఏ రీతిగా ఇప్పుడు అందరికీ ఆయన వస్తాడు, ప్రభు వస్తాడు. ఎవరికి శిక్షా ఫలము, ఎవరికి నీతి ఫలం ఇస్తారు? ఆల్రెడీ ఇక్కడ దేవుని బిడ్డలుగా ఫస్ట్ దీవించి వాళ్ళకి ఏం చేస్తారు? ఆయన ఎత్తుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? వాళ్ళని సేవ చేస్తాడు.
మిగతా వాళ్ళకి ఏముంది? అందరికీ శిక్ష ఉంది. అయితే అప్పుడు ఎవరు ఎద్దుకు ఎలా వస్తాడో, ఇప్పుడు వేకునే ఉండే వారికి 4 గంటలు లేచిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు చూసాం, బుద్ధి ఉండే కన్నిక, బుద్ధి లేని కన్నిక. అప్పుడు లేట్ అయిపోయింది, నూనె సిద్ధంగా పెట్టుకున్నారు, ఏం చేశారు? లేదుగా, సిద్ధపడి వెళ్ళిపోయినారు. అదిదా ఇప్పుడు కూడా ఏ రీతిగా ఉన్నాము, ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా నడుచుకొని ఉన్నాము. గర్వవిస్తులుగా, లోబడిన వాళ్ళుగా, ఎదిరించే వాళ్ళుగా ఉంటే వాళ్ళకి శిక్ష. ఆయన వచ్చినప్పుడు తగ్గింపు గుజము, అనుకువ, ప్రేమ, సాత్వికము అని ఆయన ఎట్లా విధేయత చూసినప్పుడు మనకేముంది? ఆయనకు వ్యత్యాసం ఉంది. ఏమో వాక్యం ఏమంటే, నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తాను, నన్ను తుణీకరించేవాడిని. అదిదే ఇక్కడ కూడా అంతే. ఎలా ఆయన మనం అంగీకరిస్తున్నాం? ఆయన వస్తాడు, ఆయన అంగీకరించే విధానం ఉంది. అదిదా. కావున ఈ దినం కూడా దేవుడిని చిత్తం వల్ల మనం దాదాపు 4 అధ్యాయం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దేవుడి చిత్తం అయితే రాబో దినములు కూడా ఇది ఇంకా కంటిన్యూ చేస్తాము. అందరికీ ఓపిక తగిన అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.